హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. సో ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీ మెటీరియల్కి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ చూద్దాం. ఆల్రెడీ ఒక రివ్యూ వీడియో అనేది చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ వరకు మనం మెటీరియల్ని కవర్ చేస్తూ ఒక రివ్యూ వీడియో అనేది చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే చాలామంది ఏమడుగుతున్నారంటే సో మళ్ళీ రివ్యూ చేయండి సార్ అని చెప్పని అడుగుతున్నారు. సో ఈసారి ఇంకా కొంచెం లెంతీగా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూపిస్తూ మళ్ళీ ఒక రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. సో తప్పకుండా వీడియో అనేది లెంతీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకొక క్లారిటీ అనేది వస్తుంది. ఆ క్లారిటీతో మీరు మెటీరియల్ తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు మెటీరియల్ అనేది నచ్చితేనే తీసుకోండి. సో ఇక్కడ మనకి ఈ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి 100% సిలబస్‌తో మన మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మీకు మనం ఏదైతే ఎనలిస్ట్ గ్రేడ్ 2 యాస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసం ఫ్రీ మెంటర్‌షిప్ అందిస్తూ మనం ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఆ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లోను అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోను కూడా ఉంటుంది. సో ఇంకొక విషయం, ఎవరైతే ఈ ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో సో ఈ లోగోతో ఉంటుంది. ఈ లోగోతో ఉన్నటువంటి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో మీరు గనక ₹499కి సంబంధించినటువంటి ఎనలిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ గనక తీసుకున్నట్లయితే వారికి మెటీరియల్ పైన ₹200 డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో యాప్‌లో టెస్ట్ సిరీస్ అనేది తీసుకొని దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ని గనక వాట్సాప్‌లో మీరు షేర్ చేసినట్లయితే మీకు ₹200 డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అదేవిధంగా మనం స్టాండర్డ్‌గా ప్రతి క్వెషన్ కూడా స్టాండర్డ్‌ని ఫాలో అవుతూ ఆ స్టాండర్డ్‌తో ఈ ₹499కే మనం పేపర్ 2 కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాం. సో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రతి క్వెషన్ కూడా మీకు వెరీ స్టాండర్డ్‌గా ఉంటుంది. సో ఏదైతే ప్రీవియస్‌గా 2017లో మనకి ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో మనం దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇంకొక విషయం, మన మెటీరియల్ కూడా 100% సిలబస్‌తో మనం అందిస్తున్నాం. సో ఇప్పుడు మీకు మెటీరియల్ యొక్క రివ్యూ అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. సో ఇది మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో మన మెటీరియల్‌లో మొత్తం కూడా 3 పార్ట్స్ ఉంటాయి. అకార్డింగ్ టు సిలబస్ ఎనలిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి సిలబస్‌ని ఆధారంగా చేసుకొని మనకి 3 పార్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకటి ఇనార్గానిక్, ఇంకొకటి ఫిజికల్, ఇంకొకటి ఆర్గానిక్. సో ఇక్కడ ఇనార్గానిక్‌లోనే మనకి ఏమి ఇచ్చారు అనంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, అదేవిధంగా వాటర్ కెమిస్ట్రీ కానివ్వండి, నెక్స్ట్ క్వాలిటేటివ్ అనాలిసిస్, అదేవిధంగా క్వాంటిటేటివ్ అనాలిసిస్‌ని కూడా మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీలోనే కవర్ చేయడం జరిగింది. వాటికి సెపరేట్‌గా మనం చూడాల్సిన అవసరం లేదు. అది ఇనార్గానిక్‌లోనే పార్ట్. ఓకేనా? సో ఫస్టు మనం ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్‌లో 3 బుక్స్ ఉంటాయి మొత్తం. ఒకటి ఇనార్గానిక్ ఉంటుంది, నెక్స్ట్ ఆర్గానిక్ ఉంటుంది, ఇంకొకటి ఫిజికల్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బుక్ కనుక చూసినట్లయితే ఇందులో మీకు కంటెంట్ చూడండి ఫస్ట్. సో కొంచెం ముందుకెళ్తే కంటెంట్ అనేది ఉంటుంది. ఈ కంటెంట్‌లో మొత్తం మనకి 14 చాప్టర్స్ అనేవి ఉంటాయి. విత్ పేజ్ నంబర్ 14 చాప్టర్స్ అనేవి ఉంటాయి. సో మొదటి చాప్టర్ వచ్చి మనకి అటామిక్ స్ట్రక్చర్, రెండవ చాప్టర్ వచ్చి కెమికల్ పీరియాడిసిటీ, తర్వాత కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ నంబర్స్, నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్, నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్‌కి సంబంధించి మనకి 3 పార్ట్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి హైడ్రోజన్‌కి సంబంధించి, నెక్స్ట్ ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్‌కి సంబంధించి, నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్‌కి సంబంధించి, నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. సో ఇక్కడ ఈ 3 కూడా మనకి కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్‌కి సంబంధించినవి. సో ఏదైతే హైడ్రోజన్, నెక్స్ట్ ఎస్ అండ్ పి బ్లాక్, నెక్స్ట్ డి బ్లాక్, ఈ 3 పార్ట్స్ కూడా మనకి ఈ కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్‌లోనే వస్తాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, నెక్స్ట్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, తర్వాత కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ అండ్ కంట్రోల్. చాలా మంది దీని గురించి అడుగుతున్నారు. సో ఇది కూడా కవర్ చేస్తున్నారా సార్ అని చెప్పి. సో దీన్ని మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే వాడి సిలబస్‌లో మనకి దీన్ని ఇనార్గానిక్ కెమిస్ట్రీలోనే ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ వాటర్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్, ఇందులో మనకి వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఉంటుంది. అదేవిధంగా గ్రావిమెట్రిక్ అనాలిసిస్ కూడా ఉంటుంది. విత్ పేజ్ నెంబర్స్ మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ చాప్టర్ వచ్చి అటామిక్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మీరు ఫస్ట్ సిలబస్ కాపీ పక్కన పెట్టుకోండి. సో పెన్సిల్ గాని, పెన్ గాని పక్కన పెట్టుకోండి. సిలబస్ కాపీ ఉంచుకోండి. సో తర్వాత ఎప్పుడైతే మీరు మెటీరియల్ తీసుకుంటారో ఆ మెటీరియల్ తీసుకొని పిన్ టు పిన్ అండర్‌లైన్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు నిజంగా 100% సిలబస్ కవర్ అవుతుందా, కవర్ కావట్లేదా అని చెప్పి. ఒకవేళ మనం సిలబస్ కవర్ చేస్తూ జస్ట్ టాపిక్స్ ఇచ్చేసి ఏదో మామూలు మ్యాటర్ ఇచ్చామంటే సో ఇప్పుడు మీకు తెలుస్తుంది. మనం ఎలాంటి కంటెంట్ ఫాలో అయ్యాం, ఎంత డెప్త్‌గా ఫాలో అయ్యాం అనేది మీరు మెటీరియల్ లోపలికెళ్తుంటే మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి. సో స్లోగా స్క్రోల్ చేస్తాను. మీరు పాజ్ చేసి ఆ మ్యాటర్ కూడా మీరు ఒకసారి రీడ్ చేసి దానిలో ఉన్నటువంటి డెప్త్ కానివ్వండి, ఆ కంటెంట్‌ని కానివ్వండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనకి అటామిక్ స్ట్రక్చర్‌కి సంబంధించినటువంటి చాప్టర్. సో నెక్స్ట్ సో నేను స్క్రోల్ చేస్తా ఉంటాను చూడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే జేఎల్‌డీఎల్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకొని చదువుతున్నారు. అనవసరంగా మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఎగ్జామ్‌కి సంబంధించి ఒక సిలబస్ ఇచ్చినప్పుడు ఆ సిలబస్‌కి సంబంధించినటువంటి టాపిక్స్ మాత్రమే మనం చదవాలి. ఎందుకంటే
అందులో టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా సిలబస్ అనేది కూడా మనకి కంప్లీట్ అవుతుంది కాబట్టి. సో మీరు అదే జేఎల్‌టీఎల్‌కి సంబంధించి గనుక చదివినట్లయితే అది పీజీ లెవెల్‌లో ఉంటుంది. సో మనకి ఇక్కడ వచ్చి అనలిస్ట్ గేట్ 2 ఏంటి? ఇది బీఎస్సీ లెవెల్ ఎగ్జామ్. సో మీరు బీఎస్సీ లెవెల్ ఎగ్జామ్‌కి జేఎల్‌టీఎల్ అంటే పీజీ లెవెల్ ఎగ్జామ్ గనుక మీరు చదివినట్లయితే, ఆ లెవెల్‌లో గనుక మీరు చదివినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్‌ట్రా టాపిక్స్ అనేవి చదవాల్సొస్తది. ఇంకా డెప్త్‌గా, చాలా డెప్త్‌గా ఎళ్ళాల్సి ఉంటుంది. సో కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం చదవకుండా అంటే డెప్త్‌గా చదవకుండా ఇంకా వేరే కాన్సెప్ట్స్‌లోకి ఎళ్ళాల్సొస్తది. అలాంటప్పుడు ఏమవుతుంది మనకి అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఏమవుతుంది? టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఉన్నటువంటి టైంలో మనకున్నటువంటి ఈ తక్కువ టైంలో మనం ఎక్కువ మ్యాటర్‌ని కవర్ చేయాలంటే అకార్డింగ్ టు సిలబస్ మనం ఫాలో అవ్వాలి. సో ఏదో జేఎల్‌డీఎల్‌కి సంబంధించో లేకపోతే సీఎస్ఆర్ మెటీరియల్‌కి సంబంధించో మీరు తెచ్చుకొని చదివితే సో మీరు టైం వేస్ట్ అవుతుంది. అంటే అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎవరైనా ఒక యాస్పిరెంట్ ఉన్నారు అంటే ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక యాస్పిరెంట్ ఉన్నాడు అంటే ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ సిలబస్ ఫాలో అవ్వాలి. మనకి నోటిఫికేషన్‌కి సంబంధించి ఏ సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్‌లో మనకి ఎలాంటి చాప్టర్స్ ఉన్నాయి? ఆ చాప్టర్స్‌లో కూడా ఏ టాపిక్స్ ఉన్నాయి? ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి. అటామిక్ స్ట్రక్చర్‌లో మామూలుగా ఇంట్రడక్షన్ నుంచి మొదలుపెడితే మనకి బోర్ నమూనా, రూథర్‌ఫోర్డ్ నమూనా సో అలా స్టార్ట్ అవుతది. కానీ మన అనలిస్ట్ గైడ్ 2కి సంబంధించి సో స్ట్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో అటామిక్ ఆర్బిటాల్స్ కానివ్వండి, షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ కానివ్వండి సో అలా స్టార్ట్ అయింది. సో మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఒక సిలబస్ తీసుకుంటే ఆ పర్టిక్యులర్‌గా అందులో ఉన్నటువంటి టాపిక్స్‌ని మాత్రమే మనం కవర్ చేస్తూ సో మనం ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. లేదంటప్పుడు మనకి ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. టైం వేస్ట్ అవుతుంది తప్పితే సో దానివల్ల ఏమవుతుంది టైం వేస్ట్ అయితే సో ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో అనవసరమైన విషయాలు చదువుకొని మనం ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు సో అక్కడ క్వెషన్ చేయలేనప్పుడు ఏమవుతుంది? అంటే మనకి ఎఫిషియన్సీ తగ్గిపోయి మార్క్స్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో 0.25 మార్క్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఒకవేళ క్వెషన్స్‌లో మిస్టేక్స్ ఉన్నప్పుడు వాటిని మనం అబ్జెక్షన్ పెట్టినప్పుడు డిలీట్ చేస్తారు కాబట్టి, యావరేజ్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి 0.1 మార్క్స్‌తో కూడా మనకి జాబ్ పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సో అకార్డింగ్ టు సిలబస్ ఒక కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే కాదు ఎక్కడ మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేసినా కూడా ఎవ్వరు ఒక 100% సిలబస్‌తో మీకు క్వాలిటీ కంటెంట్‌తో మెటీరియల్ ప్రొవైడ్ చేసినా కూడా మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా తీసుకోండి. కాకపోతే సో ఫస్ట్ రివ్యూస్ చూడండి. సో ఆ కంటెంట్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అనేది మీరు ఫస్ట్ చూసిన తర్వాత సో దాన్ని ఆ మెటీరియల్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అందులో ఉన్నటువంటి డెప్త్ టాపిక్స్ కానివ్వండి, ప్రతిదీ కవర్ అవుతుందా? కవర్ అవ్వట్లేదా? సో చాలామంది చెప్తారు కొన్ని కొన్ని అంశాలనేవి చెప్తారు. సో అంటే సిలబస్‌లో మనం కొన్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఏం అడుగుతున్నాడు అనే దాన్ని బట్టి సో దానికి సంబంధించి రిలేటెడ్‌గా ఏమున్నాయో అవే యాడ్ చేస్తాం కదా! సో ఇంకా డెప్త్‌గా ఎళ్ళాలనుకుంటే అలా ఒకదాన్ని ఒక టాపిక్ లింక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఔట్ ఆఫ్ ద సిలబస్ ఎళ్ళిపోతాం. సో చాలామంది అలానే చెప్తున్నారు కదా! సో నేనేమంటానంటే మనకి సిలబస్‌లో ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్ ఇది. తప్పకుండా సో ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఈ టైంలో సిలబస్‌ని మీరు కంప్లీట్ చేయాలనంటే ఎక్కడెక్కడో ఒక 10, 20 పుస్తకాలు తెచ్చుకొని అందులో వెతుక్కుంటూ చదివే కంటే ఒకే దగ్గర సిలబస్ ఇచ్చేటటువంటి మెటీరియల్ గనుక మీరు నమ్ముకున్నట్లయితే మీకు ఒక ఎఫిషియన్సీ ఉంటుంది. సో నేను 100% జాబ్ వస్తదా సార్ మీరు ఈ మెటీరియల్ చదివితే అంటే సో అలా కాదు. ఎవ్వరు చెప్పలేరు. ఎవరైనా చెప్తున్నారా అంటే అంతకంటే పెద్ద అబద్ధం ఏది ఉండదు. ఎందుకంటే సో ఎంత పెద్ద ఆథర్ అయినా కూడా, కంటెంట్ క్రియేటర్ అయినా కూడా ఏంటంటే సో 100% సిలబస్ కవర్ చేసినప్పటికి కూడా అందులో నుంచి క్వెషన్స్ వస్తాయని ఎవ్వరు చెప్పలేరు. సో అలా చెప్తే మాత్రం అంతకంటే అబద్ధం ఇంకొకటి లేదు. ఓకేనా? సో ఏం చేయగలం? ఒక కంటెంట్ క్రియేటర్‌గా ఒక సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా ఏం చేయగలం అంటే సో ఆ సిలబస్‌లో ఇచ్చినటువంటి ఆ అంశాలను ఆధారంగా చేసుకొని మనం ఏం చేయొచ్చంటే సో దానికి సంబంధించి ఎంత డెప్త్‌గా ఎళ్ళాలో ఆ స్టాండర్డ్‌ని బట్టి అంటే బీఎస్సీ స్టాండర్డా లేకపోతే పీజీ స్టాండర్డా ఆ స్టాండర్డ్‌ని బట్టి మనం సో ఎంత డెప్త్‌గా ఎళ్ళాలో అంత డెప్త్‌గా ఎళ్ళొచ్చు. సో అదే చేసింది మేమిక్కడ. సో ఏంటంటే మనం ఎంతవరకు అవసరమో అంతవరకే ఇచ్చాము. సో దానికి ఒక్కటి గూడా ఒక్క టాపిక్ గూడా మనం ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే మనకున్నదే చాలా తక్కువ టైం. 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి పేపర్ 1 ఇంకొకటి పేపర్ 2. పేపర్ 1లో మనకి దాదాపుగా మనకి మొత్తం 14 ఉంటాయి. 14 సబ్జెక్ట్స్ ఉంటాయి. 14 సబ్జెక్ట్స్‌ని చదివి మనం మళ్ళీ పేపర్ 2 ఇంత డెప్త్‌గా వెళ్లి సో ఎక్స్‌ట్రా సిలబస్ కూడా చదవాలనంటే మనకు టైం సరిపోదు. సో ఎప్పుడైనా కూడా చాలామంది ఏం చేస్తారనంటే సో నంబర్ ఆఫ్ బుక్స్ తీసుకొని ఎప్పుడు కూడా ఒక 50% సిలబస్‌తో మనం కాంపిటీటివ్ ఎగ్జామ్‌లోకెళ్తే సక్సెస్ అవుతామనే ఒక డైలమాలో ఉంటారు. ఒక ఫోబియాతో ఉంటారు. సో ఏంటంటే అలా ఉండడం వల్ల నష్టమే జరుగుతుంది తప్పితే ఎందుకంటే 100% సిలబస్ కవర్ చేసిన వాడు దాదాపుగా 60-70% మార్క్స్‌కి చేస్తాడు. అదే 50% సిలబస్ చదివిన వాడు 100% చేయగలడా? సో అంటే జాబ్ సాధించగలడా? సో మీరే చెప్పండి. ఆల్‌మోస్ట్ ఒక 30% నుంచి 40% మాత్రమే మనం పేపర్ చేయగలుగుతాం. అలాంటి వాళ్ళు అంటే 50% సిలబస్‌తో మన కాంపిటీటివ్ ఎగ్జామ్‌కెళ్తే మనం జాబ్ సాధించగలమా ఈ కాంపిటీషన్‌లో? సో ఎందుకంటే ఇప్పుడు ఉన్నది హెవీ కాంపిటీషన్ కదా! సో హెవీ కాంపిటీషన్ అన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఒక స్మార్ట్ వేలో మనం ప్రిపేర్ అవ్వాలి. స్మార్ట్ వే అంటే ఏంటి? 100% సిలబస్ ఇస్తున్నటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో, కవర్ చేస్తున్నటువంటి మెటీరియల్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ఒకటి. సో ఆ సిలబస్‌ని
నుంచి పక్కకెళ్ళకుండా ఆ సిలబస్‌లో ఉన్నటువంటి అంశాలనే చదువుతూ ముందుకెళ్ళడం ఒకటి. సో, నెక్స్ట్ ఎక్కువ సార్లు రివైజ్ చేయాలి. సో, ఏదో బుక్ తీసుకున్నాం కదా! మెటీరియల్ తీసుకున్నాం కదా! ఒక్కసారి చదివి వదిలేస్తే అయిపోతుందని చెప్పి సో, అలాంటిది పెట్టుకోకుండా సో, నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాల్సుంటది. ఎందుకంటే సో, ఎప్పుడు కూడా ఏదో బట్టి బట్టి చదవడం కంటే కూడా ఒక బుక్‌ని తీసుకొని ఒక 4-5 టైమ్స్ గనుక మనం చదవగలిగితే ఎక్కువ రోజులు అది గుర్తుంటుంది. ఎక్కువ రోజులు గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాన్సెప్ట్ క్లారిటీ అనేది కూడా ఉంటుంది. క్లారిటీ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో, మీరు ఒక 100% సిలబస్‌ని కవర్ చేస్తూ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకొని మీరు ఎక్కువ సార్లు గనక రివైజ్ చేయగలిగితే మీ యొక్క ఎగ్జామ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది కాబట్టి అటెంప్ట్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది కాబట్టి మార్క్స్ కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీ ప్రత్యర్థి కంటే కూడా మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు కొంచెం స్మార్ట్‌గా ఆలోచించాలి. ఇప్పటివరకు చెప్పిందంతా అదే. సో, ఏంటంటే మీరు ఏదో మెటీరియల్ తీసుకున్నాం కదా! ఏదో జేఎల్‌కి సంబంధించిందో, దానికి సంబంధించిందో సో, ఒక టాపిక్ చూసేసి అటామిక్ స్ట్రక్చర్ అనగానే అటామిక్ స్ట్రక్చర్ లేకపోతే రియాక్షన్ మెకానిజం చదివేస్తే సో, మనకి రియాక్షన్ మెకానిజమే లేదు అందులో. టాపిక్స్‌కి సంబంధించి మనకి రియాక్షన్ మెకానిజమే లేదు. మనకేమిచ్చాడు ఆల్కేన్స్ సో, వాటికి సంబంధించి నెక్స్ట్ స్టీరియో కెమిస్ట్రీ సో, ఇలా ఇచ్చాడు. కార్బోహైడ్రేట్స్ నెక్స్ట్ ఎమైనో యాసిడ్స్ సో, అలా ఇచ్చారు కదా! సో, మీరు ఫస్ట్ ఒకసారి సిలబస్‌ని చూడండి. సిలబస్‌ని చూసి నిజంగా జేఎల్, సంబంధించినటువంటి సిలబస్ గనుక చూసి దానికి సంబంధించి 2 కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు సో, ఆ లెవెల్‌లో ఏ విధంగా ఉంది? ఈ లెవెల్‌లో ఏ విధంగా ఉంది? ఆ లెవెల్ చదివితే మనం సక్సెస్ అవ్వగలమా? ఈ లెవెల్ చదివితే సక్సెస్ అవ్వగలమా? ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. అలా అనలైజ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ క్లారిటీ వచ్చుంటే మీరు అదే చదువుకోండి. నో ప్రాబ్లమ్. కానీ ఇంకొకటి విషయం ఏంటంటే టైం వేస్ట్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. ఎందుకంటే సో, ప్రతి మినిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కాంపిటీటివ్ యాస్పిరెంట్‌గా నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. అటెంప్ట్ ఇచ్చాను. సో, నెక్స్ట్ జేఎల్, డీఎల్, సీఎస్ఆర్ సో, పీహెచ్‌డీ దాకా ఎళ్ళాను. సో, తర్వాత నేను అనుకుంది ఏంటంటే ఒక యాస్పిరెంట్‌కి ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటి అంటే మన ప్రత్యర్థి కంటే కూడా స్మార్ట్‌గా ఆలోచించి మనం చదవగలిగినప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది కాంపిటీటివ్ ఫీల్డ్‌లో. సో, అలా లేకుండా ఏదో ట్రెడిషనల్ పద్ధతిలో సో, మా ఫ్రెండ్ చెప్పాడనో లేకపోతే మా సీనియర్ చెప్పాడనో ఎవరు చెప్పారనో మీరు గనక లేదు యూట్యూబ్‌లో ఇంకొకతను చెప్పాడని చెప్పి మీరు ప్రిపరేషన్ గనక సాగిస్తే ఏదో గుడ్డిగా ఒక మెటీరియల్ తీసుకొని లేకపోతే ఒక కోర్స్ తీసుకొని గనక సాగిస్తే సో, అది మీకు ఎదురు దెబ్బ అవుతుంది. సో, ఇంకొక విషయం చాలామంది ఏం చేస్తున్నారంటే 12,500 క్వెషన్స్ పేపర్ 2కి సంబంధించి అని అంటున్నారు. సో, చాలామంది కోర్సెస్ ఫేక్ న్యూసెస్ అనేవి వాట్సాప్ గ్రూప్‌లలో సెండ్ చేస్తున్నారు. సో, ఎప్పుడు కూడా మనకిచ్చినటువంటి దాంట్లో టెస్ట్ సిరీస్ అంటే ఎలా ఉండాలి? క్వాలిటీ క్వెషన్స్ ఉండాలి. తక్కువ నంబర్‌లో ఉండాలి. మీరు అన్ని చదవాలనుకుంటే ఒక బుక్ తీసుకొని చదువుకోవచ్చు కదా! 12,500 క్వెషన్స్ అంటే సో, కెమిస్ట్రీకి సంబంధించి అన్ని క్వెషన్స్ అసలు క్రియేట్ చేయడం కష్టం. ఎందుకంటే 12,500 క్వెషన్స్ అంటే మామూలు విషయం కాదు. మనకున్నటువంటి సిలబస్‌కి. సో, ఆల్మోస్ట్ ఒక 4,000 నుంచి 4,500 క్వెషన్స్ ఆర్ 5,000 క్వెషన్స్ ప్రిపేర్ చేస్తేనే అక్కడికే సరిపోతుంది ఆల్మోస్ట్. సో, అంటే మీరు 12,500 క్వెషన్స్ చదవాలంటే 1 ఇయర్, 2 ఇయర్స్ పడతది. అన్నిటిని కూడా బ్రెయిన్‌లోకి ఎక్కించాలంటే. సో, మనం చేయాల్సిందేంటి? ఒక ఎడ్యుకేటర్‌గా అలాంటప్పుడు టెస్ట్ సిరీస్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? 12,500 క్వెషన్స్ చదవాలన్నప్పుడు ఆ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు అది తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక ఎడ్యుకేటర్‌గా ఒక టెస్ట్ సిరీస్ ఇస్తున్నప్పుడు ఏం చేయాలంటే సో, ఏవైతే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయో సో, ఏవైతే క్వెషన్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్‌ని కవర్ చేస్తాయో ఆ కాన్సెప్ట్‌కి సంబంధించి ఆ క్వెషన్స్ ప్రిపేర్ చేసి స్టూడెంట్స్‌కి ఇవ్వాలి. దాన్నే ఒక టెస్ట్ సిరీస్ లాగా ఇస్తే సో, స్టూడెంట్‌కి ఆ కాన్సెప్ట్ పైన లేకపోతే ఆ క్వెషన్ పైన ఒక క్లారిటీ అనేది వస్తుంది. అందులో నుంచి ఎక్కువ మాక్సిమం క్వెషన్స్ వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైమ్ సేవ్ అవుతుంది కదా! సో, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి కానీ ఏదో ఒక కోర్స్ దొరికేసింది లేకపోతే ఒక టెస్ట్ సిరీస్ దొరికేసింది అని చెప్పి తీసేసుకొని మీ టైమ్ అంతా వేస్ట్ చేసుకుంటూ ఆ మొబైల్‌లో గడుపుకుంటూ అలా చేస్తే సో, అనవసరంగా ప్రిపేర్ అవ్వడం అనేది అనవసరం. ఎందుకంటే టైమ్ వేస్ట్ చేసుకోకుండా వేరే జాబ్ చేసుకోవడము సో, అలా చేస్తే ఏమవుతుందంటే ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అవుతాం. నెక్స్ట్ మెంటల్‌గా కూడా ఫిట్‌గా ఉంటాం. సో, లేదు నేను ఇందులోనే టైమ్ వేస్ట్ చేస్తూ చదువుతా అంటే రేపు టైమ్ అంతా వేస్ట్ అయిపోతే 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ కూడా ఒకేసారి ఎగ్జామ్ జరగకపోవచ్చు. అలాంటప్పుడు 2 ఇయర్స్ టైమ్ వేస్ట్ అవుతది కదా! జాబ్ వస్తదని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ ఫీల్డ్‌లో మనకి ప్రాబబిలిటీ ఎంతుంటది? జాబ్ వచ్చే ప్రాబబిలిటీ అంటే 0.001% ఉంటది ఆ పోస్టులను బట్టి. అంతే కదా! సో, అలాంటప్పుడు మనం ఇంత టైం వెచ్చిస్తున్నప్పుడు ఒక ప్రాపర్ మెటీరియల్‌ని, ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్‌ని మనం ఎంచుకోలేనప్పుడు సో, ప్రిపేర్ అవ్వడం కూడా వేస్టే. ఒక ప్రాపర్ మెటీరియల్ అండ్ ప్రాపర్ టెస్ట్ సిరీస్ అండ్ ప్రాపర్ యూట్యూబ్ ఛానెల్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక స్మార్ట్ సెలక్షన్ అవుతుంది. ఒక స్మార్ట్ స్టడీ అవుతుంది. సో, అలాంటిది ఒక్కసారి గమనించండి. సో, ఏమంటున్నానంటే నా ఉద్దేశంలో మీరొక ప్రాపర్ మెటీరియల్ అండ్ ప్రాపర్ టెస్ట్ సిరీస్ అండ్ ప్రాపర్ కోర్స్ గనుక తీసుకోగలిగితే అక్కడే 70% సక్సెస్ వచ్చినట్టు. సో, ఓకేనా? ఏదైతే మనకు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నామో ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇందులో కంటెంట్ ఏముందో తెలియాలి. ఆ కంటెంట్ చూసిన తర్వాత
నిజంగా మీకు కంటెంట్ డెప్త్‌గా అనిపించి అండ్ నెక్స్ట్ ఆ కంటెంట్ బాగుంది అని అనిపించినప్పుడే తీసుకోండి. ఓకేనా? సో, ఏదో మెటీరియల్ అని చెప్పేసి మెటీరియల్ చూపించకుండా సో, నెక్స్ట్ ఇంత 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 ప్రైస్ ఉంటుంది. ఇది పే చేయండి, తీసుకోండి. సో, తీసుకున్న తర్వాత మెటీరియల్ తీసుకున్న తర్వాత బాలేదని చెప్తే మీ సావు మీరు చావండి అని చెప్పేసి అలా వదిలేసేటటువంటి ఇన్‌స్టిట్యూట్ అయితే అలాంటి యూట్యూబ్ ఛానెల్ అయితే మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ కాదు. సో, ప్రతిది కూడా 100% ప్రాంప్ట్ ఉంటుంది. ప్రతిది కూడా మీకు ఐడెంటికల్‌గా ఉంటుంది. సో, మీ ముందే ఉంటుంది. ప్రతిది కూడా మీ ముందే ఉంచడం జరుగుతుంది. సో, ఈవెన్ టెస్ట్ సీరీస్ కూడా ప్రతి క్వెషన్‌ని కూడా మనం కేర్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ రివ్యూ చేసి ఆ క్వెషన్స్ అనేవి మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వెషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 500+ స్టూడెంట్స్ మన టెస్ట్ సీరీస్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 800+ స్టూడెంట్స్‌కి ఈ రోజు వరకు కూడా నేను ఈ వీడియో చేసినప్పటికి కూడా 880+ స్టూడెంట్స్‌కి సక్సెస్‌ఫుల్‌గా మేము మెటీరియల్ డెలివర్ చేసాం. ప్రతి ఒక్కరి నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అనేది వచ్చింది. సో, కొంతమంది రివ్యూ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఒక మంచి మెటీరియల్ దొరికినప్పుడు మనకెందుకు రివ్యూ ఇస్తారు? ఎందుకంటే వేరే వాళ్ళ మెటీరియల్ తీసుకుంటే వాళ్ళు కూడా కాంపిటీషన్‌కి వస్తారు కదా! సో, అలాంటప్పుడు వాళ్ళు రివ్యూ ఇవ్వరు. సో, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సో, ప్రతిది కూడా స్ట్రాటజిక్‌గా ఉండాలి. ఏదైనా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే మనం స్ట్రాటజిక్‌గా ఉండాలి. అలా స్ట్రాటజిక్‌గా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. సో, ఓకేనా? సో, ఇదొక విషయం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చాలా కోర్సెస్ తీసుకొస్తున్నారు. ఒక నోటిఫికేషన్ రాంగానే ఇలాంటి వాళ్ళకు సరైన క్వాలిఫికేషన్ లేకపోయినా, లేకపోతే సో, వాళ్ళకొక ఆ సబ్జెక్ట్ గురించి తెలియకపోయినా కూడా సో, దానికి సంబంధించి కోర్సే తీసుకొస్తున్నారు. సో, అలాంటప్పుడు మీరు కాషియస్‌గా ఉండాలి. ఎందుకంటే మన మనీ వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ సో, ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది. సో, అలాంటి కోర్సెస్ గనుక లేకపోతే అలాంటి టెస్ట్ సిరీస్ గనుక మీరు తీసుకున్నట్లయితే సో, మీరు ప్రతీది కూడా కోల్పోతారు. లాస్ట్‌కి మిగిలేదేంటి? ఒక ఫ్రస్ట్రేషన్ తప్ప ఏం మిగలదు. ఓకేనా? సో, అందుకే నిజమైనటువంటి యాస్పిరెంట్ అయితే మీరు నిజంగా మీ అమ్మానాన్నకి గౌరవం ఇచ్చి, లేకపోతే మీ యొక్క టైంకి గౌరవం ఇచ్చి, లేకపోతే మీకు మీరు గౌరవం ఇచ్చుకొని సో, మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే మీరు సో, దీన్ని తీసుకోండి. సో, మనం వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. ఎందుకు క్రియేట్ చేసాం? అంటే అందులో రివ్యూస్ పెట్టొచ్చు. మన మెటీరియల్‌కి సంబంధించి ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది సో, రివ్యూ ఇస్తున్నారు, ఎలాంటి రివ్యూస్ ఇస్తున్నారు అనేది కూడా సో, మీరు చూడొచ్చు. సో, ఆ గ్రూప్‌లో. అదే విధంగా రేపు మనం గ్రాండ్ టెస్ట్‌లు కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఆ గ్రాండ్ టెస్ట్‌లకు సంబంధించి కూడా కొన్ని ఫ్రీ గ్రాండ్ టెస్ట్‌లు అనేవి ఎవరైతే వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారో వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, అలా ఆ టెస్ట్‌లు అనేవి నచ్చితేనే మీరు మిగతా గ్రాండ్ టెస్ట్‌లు అనేవి తీసుకోవచ్చు. ఓకేనా? సో, దాంట్లో ప్రతి శాంపిల్ టెస్ట్‌లు కానివ్వండి, లేకపోతే శాంపిల్ మెటీరియల్స్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి గైడెన్స్ అయినా సో, ఎన్‌లిస్ట్ గేట్‌కి సంబంధించి ఎగ్జామ్ డేటో లేకపోతే సో, దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కానివ్వండి మీరు మిస్ అవ్వచ్చు. సో, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి అప్డేట్ కూడా ఎగ్జామ్‌కి సంబంధించి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా సో, ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో, మనం ఎలాంటి చార్జ్ కూడా చేయట్లేదు. ఆ గ్రూప్‌కి సంబంధించి మనం ఎలాంటి చార్జ్ కూడా చేయట్లేదు. సో, మెటీరియల్ తీసుకున్నా లేకపోతే టెస్ట్ సిరీస్ తీసుకున్నా తీసుకోకపోయినా, మెటీరియల్ తీసుకున్నా తీసుకోకపోయినా, కోర్సెస్ ఏదైనా తీసుకున్నా తీసుకోకపోయినా సో, తప్పకుండా అందులో జాయిన్ అవ్వండి. వేరే వాళ్ళ దగ్గర మీరు కోర్స్ తీసుకున్నా నో ప్రాబ్లమ్. సో, ఓకేనా? సో, కానీ అందులో ఉంటే ఏంటంటే ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. సో, యాజ్ ఎన్ కెమిస్ట్రీ టీచర్‌గా ఒక పీహెచ్‌డీ చేసిన వాడిగా నేనేం చెప్తానంటే సో, ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఉంటారో వారి దగ్గర మెటీరియల్ అండ్ కోర్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో, వేరే వాళ్ళైనా పర్లేదు. సో, బయట కూడా మనకి పీహెచ్‌డీ చేసిన వాళ్ళు సో, ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. మనకి ఆ కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో, అక్కడ కూడా తీసుకోండి. కానీ ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఉన్నారో సో, వాళ్ళ దగ్గరే తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకటికి 2 సార్లు ఆలోచించండి. సో, రూ. 100 అయినా అది రూ. 200 అయినా కూడా లేకపోతే రూ. 1000 కూడా సో, అది మనం కష్టపడ్డ అమౌంట్ లేకపోతే మన అమ్మా నాన్న కష్టపడ్డ అమౌంట్. దాన్ని ఒకళ్ళకి ఇస్తున్నామనంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. సో, మన కేఎన్ఆర్ ట్యూటర్స్ నుంచి మేమేం ఆలోచిస్తాం? మీరు రూ. 1 ఇచ్చినా కూడా దానికి మేము రెస్పాన్సిబుల్‌గా ఉంటాం. ఎందుకంటే సో, మీరు రూ. 1కి మేము కోర్స్ ఇచ్చినా కూడా సో, మీరు కోర్స్ తీసుకున్నారు. అది అమౌంట్ ఎంతైనా కానివ్వండి. మేము దానికి కంపల్సరీగా రెస్పాన్సిబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తాం. సో, దీన్ని ఆధారంగా చేసుకొని సో, మీకు నేను అభ్యర్థించేదేంటంటే సో, చాలా కేర్‌ఫుల్‌గా బుక్స్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, లేకపోతే టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఆన్‌లైన్ కోర్సెస్ కానివ్వండి సో, మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, నేను చెప్తున్నదంతా సోది అనుకోండి, ఏదైనా అనుకోండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నేను ఫేస్ చేశాను కాబట్టి. సో, ఈవెన్ సీఎస్ఐఆర్ ఎంట్రన్స్ నుంచి సివిల్స్ వరకు అదేవిధంగా మొన్న ఏదైతే తెలంగాణలో జరిగిందో మొన్న గ్రూప్ 1 మెయిన్స్ రాశాను నేను. సో, అక్కడి వరకు కూడా నేను చాలా ఫేస్ చేశాను. అండ్ జేఎల్ కెమిస్ట్రీ ఎగ్జామ్ కూడా రాశాను. సో, దానికి గ్రూప్ 1కి సంబంధించి కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, లేకపోతే జేఎల్‌కి సంబంధించి కోర్టు కేసులు కానివ్వండి. సో, జేఎల్‌కి సంబంధించి దాదాపుగా 25 క్వెషన్స్ డిలీట్ చేశారు. సో, ఏదైతే మనకి జేఎల్ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో ప్రైమరీ కీకి సంబంధించి అబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత మనకి ఫైనల్ కీలో 25 క్వెషన్స్ డిలీట్ చేశారు. నాకు 18 క్వెషన్స్ డిలీట్ అయినాయి. 25లో కరెక్ట్ అయినవి 18 క్వెషన్స్ డిలీట్ అయినవి. అదేవిధంగా
నెక్స్ట్ జిఎస్కి సంబంధించి 6 క్వశ్చన్ డిలీట్ చేస్తే 6కి 6 కరెక్ట్ అయినా డిలీట్ అయినాయి. నేను టీజీపీఎస్సీ దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్గా వాళ్ళతో పోరాడాను. అదేవిధంగా సో తర్వాత కేసు కూడా వేయడం జరిగింది మా ఫ్రెండ్స్తో కలిసి. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా నేను ఫేస్ చేసి వచ్చాను. సో ఏంటంటే ఒక ఆస్పిరెంట్ యొక్క బాధ, ఆ రూమ్లో ఉండి చదివేది కానివ్వండి, లేకపోతే ఆ టైం వేస్ట్ కానివ్వండి, లేకపోతే సో ఉండి ఉండక తినే తిండి కానివ్వండి, ప్రతి అంశం కూడా నాకు తెలుసు. సో మేము ఇచ్చేటటువంటి ప్రతిదీ కూడా, ప్రతి కంటెంట్ కూడా ఆస్పిరెంట్స్ యొక్క ప్రతి ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో నేను ఈ మెటీరియల్ కూడా ఎందుకు మొత్తం డిస్ప్లే చేస్తున్నానంటే మీకు ఎంత కంటెంట్ ఉంది ఇందులో, ఎంత డెప్త్గా ఉందనేది మొత్తం తెలియాలి. సో అది తెలిస్తేనే మీరు తీసుకున్నా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదు సో ఏదో ఒక మెటీరియల్ ఉందని చెప్పేసి మీకు ఇచ్చేస్తే సో మీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మెటీరియల్ అందులో చూస్తే కంటెంట్ లేదనుకోండి, మీరు డిసప్పాయింట్ అవుతారు కదా. సో తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఫోన్ చేసినా కూడా మీరు వన్స్ మెటీరియల్ తీసుకున్న తర్వాత సో ఎవరు రెస్పాండ్ అవ్వరు. సో ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. సో వేరే కోచింగ్ సెంటర్లో మనకి ఒక మేడం తీసుకున్నారనమాట. సో కోర్స్ తీసుకున్నారు, మన దగ్గర మెటీరియల్ తీసుకున్నారు. తను ఏం చేసింది అంటే మన దగ్గర మెటీరియల్ తీసుకుంది, వాళ్ళ దగ్గర వీడియో కోర్స్ అండ్ మన దగ్గర మెటీరియల్ తీసుకుంది. సో అలా తీసుకున్న తర్వాత తను ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళతో కాల్ చేయించింది అనమాట. సో ఆ సెంటర్ వాళ్ళతో కాల్ చేయించి సార్ మా కోచింగ్ సెంటర్ అనుకోని మెటీరియల్ తీసుకుందానంట, మీది కాదంట, సో మీ దగ్గర తీసుకోవాలనుకోలేదంట అని చెప్పానంటే సో ఫస్ట్ అయితే మేడం నేను ఆ మేడంకి చెప్పాను, సార్కి చెప్పాల్సింది చెప్పేసి ఆ మేడంకి ఏం చెప్పానంటే సో ఫస్ట్ మీరు మెటీరియల్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే సో పిన్ టు పిన్ సిలబస్ పక్కన పెట్టుకొని ఆ డెప్త్ అంతా చూసుకోండి, ప్రతి టాపిక్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే నాకు మెటీరియల్ బ్యాక్ పంపించేయండి, మీకు రీఫండ్ చేస్తానని చెప్పాను. కానీ ఆ మేడం మళ్ళీ నాకు మెసేజ్ చేశారనమాట, సో మెటీరియల్ చాలా బాగుంది అని చెప్పి. అంటే మీరు కంటెంట్ చూస్తే సో ఏదైతే మనకి ఏ నాటర్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నామో సో దాన్ని కనుక మీరు చూడగలిగితే మొత్తం సో మీరు నిర్ణయం తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఎంత లెంత్ అయినా పర్లేదు వీడియో అనేది, సో నాకు ఎంత లెంత్ అయినా పర్లేదు. సో ఒక్కసారి మీరు మొత్తం చూడండి, పాస్ చేసి సో ఎక్కడ మీరు కంటెంట్ కనిపిస్తుందో అది పాస్ చేసి మీరు వీడియో చూడండి, ఎక్కడ చెక్ చేయాలనుకుంటున్నారో అక్కడ సో వీడియోని పాస్ చేసి ఒకసారి అది చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకొని సో నిజంగా మీరు తీసుకోవాలనుకుంటేనే మెసేజ్ చేయండి దయచేసి, ఓకేనా. సో మీరు ఒక హంబల్ రిక్వెస్ట్, మీకు నిజంగా మీరు తీసుకోవాలనుకుంటేనే వాట్సాప్ మెసేజ్ కానివ్వండి లేకపోతే కాల్ కానీ చేయండి. సో దయచేసి మాకున్నటువంటి వర్క్కి ఇప్పుడు టెస్ట్ సిరీస్ పైన వర్క్ చేస్తున్నాం, అదేవిధంగా మేము ఆన్లైన్ క్లాసెస్కి షెడ్యూల్ అనేది చేసుకుంటున్నాం. సో దానికి సంబంధించి మాకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు అనవసరంగా మెసేజ్ చేయొద్దు, ఓకేనా. తీసుకుందాం అనుకుంటే తీసుకోండి. సో అదేవిధంగా ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి ఇదంతా కూడా మనకి ఏంటి, ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఇదంతా కూడా మనకి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్. సో ఇంకా ఫాస్ట్గా స్క్రోల్ చేస్తాను, టైం వేస్ట్ అవుతుంది కదా. సో చూడండి, సో మీరు వీడియోని పాజ్ చేసి చూడండి, వీడియోని పాజ్ చేసుకుంటూ చెక్ చేసుకోండి ప్రతిదీ కూడా. ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా పర్లేదు, ఒక మెటీరియల్ తీసుకుంటున్నామంటే సో కాస్ట్ పెట్టి మనకి యూజ్ అవుతుందా అనేది ఆ సిలబస్ ప్రకారం యూజ్ అవుతుందా అనేది మనకి తెలిసిన తర్వాతనే తీసుకోవడం బెటర్. ఎందుకంటే సో ఐడెంటికల్గా ఉంది ఇక్కడ, డైరెక్ట్గా మీకు డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి సో ఎలా ఉందనేది మీకు డైరెక్ట్గా తెలుస్తుంది. చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ సార్, మీకు చేసినటువంటి హార్డ్ వర్క్కి సో చాలా అప్రిషియేట్ చేస్తున్నాము, సో ఇంత తక్కువ టైంలో మీరు ఇంత హార్డ్ వర్క్ చేసి ఈ మెటీరియల్ మాకు ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పి కూడా మనకి కాల్స్ వచ్చినటువంటి ఆ దాఖలాలు అనేవి ఉన్నాయి. ఇప్పటివరకు కూడా 88 వరకు కూడా మనం ఇచ్చాం. సో 880+ కూడా మనం మెటీరియల్స్ ఇచ్చాం. సో వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ దాదాపుగా నాకు 30+ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. సో ఎందుకంటే అందరు ఇవ్వరు కదా, అందరు ఇవ్వరు, ప్రతి ఒక్కరు తీసుకున్న ప్రతి ఒక్కరు ఇవ్వరు. ఇప్పుడు అమెజాన్లో కనుక రివ్యూస్ తీసుకుంటే సో లక్షల్లో తీసుకొని ఉంటారు, జస్ట్ రివ్యూస్ ఎన్ని ఉంటాయి, 100 ఉంటాయి, 1000 ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా రివ్యూ ఇవ్వడానికి ఇష్టపడరు. సో వాళ్ళ టైం కానివ్వండి అది ఉండొచ్చు. సో బట్ ఏంటంటే కొంతమంది ఎవరైతే ఇవ్వాలి అని అనుకుంటారో, నిజంగా ఇవ్వాలనుకుంటారో ఇచ్చేస్తారు. సో నేను చెప్తున్నా 30+ రివ్యూస్ వచ్చాయి, ఒక్కటి కూడా నాకు నెగిటివ్ రివ్యూ రాలేదు. ఎవరన్నా నెగిటివ్ రివ్యూ ఇవ్వాలనుకున్నా, పలానా దగ్గర మీరు ఇది యాడ్ చేయలేదు సార్, పలానా దగ్గర ఇలా ఇది మిస్టేక్ ఉంది సార్ అని అంటే నేను వెంటనే దాన్ని వెంటనే రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో నో ప్రాబ్లం, ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మెటీరియల్ తీసుకున్న తర్వాత చెప్పండి. సో దాన్ని రెక్టిఫై చేసేసి మీకు మళ్ళీ వేరే దాన్ని కూడా మీకు ఆ స్క్రీన్ షాట్ రూపంలో లేకపోతే 2-3 పేజీలు మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేసి పంపించడము నేను చేస్తాను, ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా కూడా. సో దానికి కూడా నేను వెనకాడను, ఓకేనా. సో ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా అది నాకు తెలుసు, ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ మిస్ అయినా కూడా రేపు అక్కడి నుంచే ఒక మార్క్ వచ్చిందని అంటే మనకి మొత్తం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు సరైనటువంటి ఆలోచన చేసి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. సో ఇది మనకేంటి, ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి. సో ఇదంతా కూడా కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్కి సంబంధించి చాలా డెప్త్గా ఆ స్ట్రక్చర్స్ కానివ్వండి, సో చూడండి, సో మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. ఇది అంతా కూడా కార్బోహైడ్రేట్స్కి సంబంధించి. సో ఇదంతా కూడా కార్బన్ నెంబర్ డిగ్రేడేషన్ కానివ్వండి, నెక్స్ట్ గ్రేడేషన్ కానివ్వండి, ఇది దానికి సంబంధించింది. అంటే ఆల్డోజెస్ నుంచి ఫ్రక్టోజెస్ కానివ్వండి, లేకపోతే పెంటోజెస్ నుంచి ఎక్జోజెస్ కానివ్వండి, ఎక్జోజెస్ నుంచి పెంటోజెస్ కానివ్వండి, సో దానికి సంబంధించింది ఇదంతా. సో మనకి సిలబస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి దీని తర్వాత మనకి ఏముంటుంది, సో దీని తర్వాత మనకి అమైనో యాసిడ్స్ ఉంటుంది. సో ఇది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన మెటీరియల్.
ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్. సో ఇది బయోమాలిక్యూల్స్, అమైనో యాసిడ్స్, నెక్స్ట్ ఆయిల్స్, ఫ్యాట్స్, సూప్స్ అండ్ డిటర్జెంట్స్‌కి సంబంధించినటువంటిది. సో ప్రతిది కూడా మనం ఏవి ఎసిడిక్ అమైనో యాసిడ్స్, ఏవి బేసిక్ అమైనో యాసిడ్స్, సో నెక్స్ట్ మనకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏవి, నెక్స్ట్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏవి, సో నెక్స్ట్ ఇంకొకటి ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఏంటి, జ్యుటరాయన్ అంటే ఏంటి, నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ కానివ్వండి, నెక్స్ట్ ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, ప్రోటీన్స్‌కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ సోప్స్‌కి సంబంధించి కానివ్వండి, డిటర్జెంట్స్‌కి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రతిదీ కూడా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సో ఇందులో కవర్ చేయడం జరిగింది. సో మీరు ప్రతి దాన్ని కూడా వీడియో పాజ్ చేసి చెక్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి. సో మెయిన్‌గా ఫిజికల్ కెమిస్ట్రీ చదివేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి మెయిన్‌గా ఇస్తారంటే ఒకటి కెమికల్ కైనెటిక్స్ నుంచి ఇస్తారు. ఇంకొకటి నెక్స్ట్ థర్మోడైనమిక్స్ నుంచి ఇస్తారు. ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఇస్తారు. ఎలక్ట్రోకెమిస్ట్రీ, సర్ఫేస్ కెమిస్ట్రీ. సో వీటి నుంచి మెయిన్‌గా ఇంకొకటి గ్యాస్ స్టేట్ కానివ్వండి, నెక్స్ట్ ఫేజ్ రూల్ కానివ్వండి, క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ కానివ్వండి. సో వీటి నుంచి ఎక్కువగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తారు. అంటే ఫిజికల్ కెమిస్ట్రీ ప్రతి టాపిక్ కూడా ఒకసారి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి చాప్టర్ నుంచి కూడా మీకు ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనం ఫిజికల్ కెమిస్ట్రీలో ఎలాంటి కేర్ తీసుకున్నామంటే ప్రతి టాపిక్ కూడా సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పైన ఆ చాప్టర్‌లో ఉన్నటువంటి ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మనం ఏదైతే ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఉంటుందో అలా ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా గంపగుత్తుగా ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా సో ఆ చాప్టర్‌కి సంబంధించి ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇది మనకి గ్యాస్ స్టేట్‌కి సంబంధించి. సో టేబుల్స్ కానివ్వండి, ఆ చార్ట్స్ కానివ్వండి, గ్రాఫ్స్ కానివ్వండి ప్రతిదీ కూడా సో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఎక్కడ ఉంటది, సో ఏది ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్, సో ఏది ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్ అనేది కూడా కొన్ని కొన్ని అండర్‌లైన్ చేసి సో అది డైరెక్ట్‌గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. సో ప్రతి చాప్టర్‌కి సంబంధించి చివరిలో మీకు ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ గ్యాస్ స్టేట్ తర్వాత మనకేంటి థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్ అనేది ఫస్ట్ లా ఉంటది మనకు, సెకండ్ లా ఉంటది. సో ఇందులో నుంచి కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది. కొంచెం హార్డ్ సబ్జెక్ట్ ఇది. సో ఏది ఫిజికల్ కెమిస్ట్రీ అనేది ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి ఇది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. బట్ చదవచ్చు. ఏంటంటే మనం ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా డెప్త్‌గా ఇచ్చాం కాబట్టి సో మనం ఇచ్చినటువంటి మెటీరియల్ కనుక చదవగలిగితే మీకు కొంచెం ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. తప్పకుండా సో దీన్ని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకేంటి థర్మోడైనమిక్స్ సంబంధించి. సో ఇది సెకండ్ లా. ఇంతకుముందు ఫస్ట్ లా చూసాం. సో ఇది సెకండ్ లా. సో ప్రతి దాంట్లో కూడా మనకి ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. సో ఏది ఐసోథర్మల్ ప్రాసెస్, ఏది ఐసోకోరిక్ ప్రాసెస్, నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్ ఏది. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. గ్రిప్స్ ఫ్రీ ఎనర్జీ కానివ్వండి, ఎంథాల్పీ కానివ్వండి, నెక్స్ట్ వచ్చి మనకి ఎంట్రోపీ కానివ్వండి, స్పాంటేనియస్ ప్రాసెస్‌కి ఎంట్రోపీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ నాన్ స్పాంటేనియస్‌కి ఎంట్రోపీ ఎలా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. దీనికి సంబంధించి కూడా మనం ఆ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. సో ప్రాబ్లమ్ 4 ఇక్కడ ఏంటి ఒక కాన్సెప్ట్ ఇచ్చాం. రిలేషన్‌షిప్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా యు అనేది ఒక కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్‌కి సంబంధించి మనం సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్ ఇచ్చాం అండ్ సొల్యూషన్ ఇచ్చాం. సో నెక్స్ట్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ కిర్చాఫ్ ఈక్వేషన్‌కి సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ సంబంధించి ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. సో ఆ విధంగా ప్రతి కాన్సెప్ట్ కూడా ఒక ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ పైన ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయనేది ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్స్‌లో సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్సెప్ట్ గనుక మనకు తెలిసిందనుకోండి, ఆ ప్రాబ్లమ్ గనుక మనకు తెలిస్తే నెక్స్ట్ ఇంకొక విధంగా అడిగినా కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ చాప్టర్ ఏంటి ఫేజ్ రూల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఫేజ్ రూల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఫేజ్ రూల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ కనుక మీరు చూసినట్లయితే ఆ ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఆ ఈక్వేషన్స్ కానివ్వండి, నెక్స్ట్ గ్రాఫ్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి ప్రతిదీ కూడా మనం సమ్మరైజ్ చేస్తూ మనం లాస్ట్‌లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. మీరు మొత్తం చూస్తున్నారు కదా! నిజంగా మీకు కంటెంట్ బాగుంది అనిపిస్తేనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది పేజ్ రూల్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకేంటి మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి. మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ 10 చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సొల్యూషన్స్. సో హోమోజీనియస్ మిక్స్చర్ కానివ్వండి, హెటెరోజీనియస్ మిక్స్చర్ కానివ్వండి, అసలు సాల్వెంట్ అంటే ఏంటి, సొల్యూట్ అంటే ఏంటి, అసలు సొల్యూషన్ అంటే ఏంటి, సో అదంతా కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సో ఈ సొల్యూషన్స్‌లోనే మనకి సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటి, టెంపరేచర్ డిఫరెన్స్ కానివ్వండి, నెక్స్ట్ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ కానివ్వండి. సో ఇదంతా కూడా ప్రతి కాన్సెప్ట్ మనకి సిలబస్‌లో ఏదైతే ఉందో సో ప్రతి దాన్ని కూడా కవర్ చేస్తూ మనం దీన్ని ఇవ్వడం జరిగింది. అప్పర్ అండ్ లోవర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్స్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి మనకి సిస్టమ్ విత్ బోత్ యూసీఎస్టీ అండ్ ఎల్సీఎస్టీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో కంపల్సరీ అవుతాడు. ఇక్కడ నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి యూసీఎస్టీ అండ్ ఎల్సీఎస్టీ నుంచి కంపల్సరీ ఒక కాన్సెప్ట్ నుంచి మనకు క్వెషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిస్ అవ్వద్దు. నెక్స్ట్ రౌల్స్ లా అనేది కూడా చాలా
చాలా ఇంపార్టెంట్. సొల్యూషన్స్‌లో మనకి తప్పకుండా ఎగ్జామ్‌లో రౌల్స్‌లో నుంచి 100% క్వెషన్ ఉంటది చూడండి. ప్రతి ఎగ్జామ్‌లో కూడా ఒకవేళ సిలబస్‌లో కనుక వాడు రౌల్స్‌లా ఇచ్చినట్లయితే ఆ ఎగ్జామ్ సంబంధించి, ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ సంబంధించి మీకు కంపల్సరీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హెన్రీస్ లా. సో హెన్రీస్ లా వర్సెస్ రౌల్స్ లా. హెన్రీస్ లా నుంచి కూడా మనకు క్వెషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐడియల్ సొల్యూషన్ వర్సెస్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. నెక్స్ట్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో ఇది మనకేంటి సొల్యూషన్ చాప్టర్‌కి సంబంధించి. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంకొకటి క్వాలిటేటివ్ ప్రాపర్టీస్‌కి సంబంధించినటువంటి చాప్టర్. సో ఇది కూడా మనం చాలా డెప్త్‌గా కవర్ చేయడం జరిగింది. ప్రతి కాన్సెప్ట్‌ని కూడా సో విత్ గ్రాఫ్స్ అండ్ ఇమేజెస్ అండ్ టేబుల్స్ కంటెంట్‌ని ఒకసారి డెప్త్‌గా వీడియో పాజ్ చేసి చెక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి మెటీరియల్ అనేది మీకు ఫస్టే ఇనీషియల్‌గా చాలామంది ఏమడుగుతున్నారంటే, "సార్ ఇన్‌స్టిట్యూట్ అడ్రెస్ చెప్పండి సార్. మేము అక్కడికొచ్చి తీసుకుంటాం మెటీరియల్ చూసిన తర్వాత" అని అంటున్నారు. సో చాలామంది ఇక్కడికొస్తే మేము హోల్డ్ చేయలేం. ఇప్పటికి దాదాపుగా 800+ ఇచ్చాం కాబట్టి, సో అంతమంది మెంబర్స్ ఇక్కడికొస్తే మాత్రం మేము సో ఇక్కడ హోల్డ్ చేయలేం. ఇంతమందిని ఒకేసారి హోల్డ్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది కాబట్టి, సో మనం ఓన్లీ హోమ్ డెలివరీ చేస్తున్నాం కాబట్టి, సో మీరు కనుక ఈ మెటీరియల్‌కి సంబంధించిన రివ్యూ చూసి సో నిజంగా మీకు నచ్చింది అనుకుంటేనే మీరు వాట్సాప్‌కి సంబంధించి 9347428177 అనే నెంబర్‌కి మీరు కాల్ చేయడం గాని, లేదా వాట్సాప్ మెసేజ్ చేసి కానీ మీరు ఈ మెటీరియల్‌ని తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్. సో ఇంకా స్క్రోల్ చేస్తాను లాస్ట్ వరకు కూడా మీరు చూడడానికి ట్రై చేయండి. ప్రతిది కూడా ఇది ఎలక్ట్రో కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది. ఎలక్ట్రో కెమిస్ట్రీ మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి ఫిజికల్ కెమిస్ట్రీలో. సో ఏదైతే చాప్టర్స్ ఇచ్చారో అవి చదవడానికి ట్రై చేయండి. ఆ చాప్టర్‌లో ఇంకొక విషయం ఏంటంటే, చాప్టర్ అనగానే మీరేం చేస్తారంటే సో డెప్త్‌గా వెళ్ళిపోయి ఆ చాప్టర్‌లో ఏ టాపిక్స్ ఉన్నా చదివేస్తారు. అది కాదు మనకి ఇంపార్టెంట్. మనకి సిలబస్‌లో ఆ పర్టిక్యులర్ చాప్టర్‌కి సంబంధించి ఇంటర్నల్‌గా సో ఎలాంటి టాపిక్స్ ఇచ్చారనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా చదివితేనే మనకి ఎఫిషియన్సీ ఉంటుంది. అదేవిధంగా టైం సేవ్ అవుతుంది. ఉన్నటువంటి తక్కువ టైంలో కూడా ఎక్కువ సిలబస్ చదవడానికి, ఎక్కువ సిలబస్‌ని కవర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది మర్చిపోవద్దు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏంటంటే కాంపిటీటివ్ ఫీల్డ్‌లో టైమ్ సేవింగ్ అండ్ ప్రాపర్ టైమ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఒక స్మార్ట్ స్ట్రాటజీలో ఒక భాగంగా చెప్పొచ్చు. సో ఇది మొత్తం కూడా మనకి ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి. సో ఇది కెమికల్ కైనెటిక్స్ చాప్టర్. సో ఇది మనకి ఇందులో ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, నెక్స్ట్ అదేవిధంగా జీరో ఆర్డర్ కానివ్వండి, వాటి యొక్క టీ ఆఫ్స్ కానివ్వండి, అర్ధ జీవిత కాలాలు కానివ్వండి, సో వాటికి సంబంధించినటువంటి రేట్ కాన్స్టెంట్ కానివ్వండి, నెక్స్ట్ అర్హీనియస్ ఈక్వేషన్ కానివ్వండి. సో ప్రతి దాన్ని కూడా మనం క్లియర్‌గా కవర్ చేయడం జరిగింది. ఇది గ్రాఫ్స్‌తో సహా. సో దానికి సంబంధించి ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్‌కి సంబంధించి, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్‌కి సంబంధించి, హాఫ్ లైఫ్‌కి సంబంధించినటువంటి గ్రాఫ్స్, వాటి మధ్య రిలేషన్ కానివ్వండి, సో నెక్స్ట్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ కానివ్వండి. సో ప్రతిది కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఒక సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా సో ఎంతవరకైతే ఎళ్ళాలో అంతవరకే ఎళ్ళాము. సో బయట మెటీరియల్స్ అనేవి ఇంకా డెప్త్‌గా ఎళ్ళొచ్చు. బట్ మనకి ఎంతవరకు అవసరమో అదే చేయాలి కదా! సో అంతకంటే మించి ఎళ్తే ఏమవుతుందంటే, ఉన్నటువంటి తక్కువ టైంలో మన సిలబస్‌ని మించి చదివినట్లయితే సో మనకి అక్యురసీ అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. సో ఇది మనకి ఫోటో కెమిస్ట్రీకి సంబంధించింది. ఇది ఫోటో కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది. సో ఇందులో మనకి మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లోరోసెన్స్. సో నెక్స్ట్ జాబ్‌లోస్‌కి డయాగ్రామ్ ఒకటి. నెక్స్ట్ వచ్చి సో రేడియేటివ్ ప్రాసెస్ కానివ్వండి, నాన్ రేడియేటివ్ ప్రాసెస్ కానివ్వండి. సో అవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రెండిటి మధ్య రిలేషన్ ఫ్లోరెసెన్స్ వర్సెస్ ఫాస్ఫోరెసెన్స్. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రీ రాడికల్ రియాక్షన్‌కి సంబంధించి ఫోటోకెమికల్ కాంబినేషన్ ఆఫ్ సమ్ రియాక్షన్స్. సో నెక్స్ట్ ఫోటోకెమికల్ ఐసోమరైజేషన్ కానివ్వండి, సో ఫోటో సెన్సిటైజేషన్ రియాక్షన్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోటోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ నైన్త్ చాప్టర్ వచ్చి మనకి కెటాలసిస్. సో కెటాలసిస్‌కి సంబంధించినటువంటి చాప్టర్. సో ఇందులో కూడా మనం ప్రతి టాపిక్‌ని కూడా కవర్ చేసాం. సో నెక్స్ట్ సో ఇక్కడ మెయిన్‌గా మైఖెలిస్ మెంటన్ ఈక్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మైఖెలిస్ మెంటన్ ఈక్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఇక్కడి నుంచి క్వెషన్ వస్తది. ఈ కాన్సెప్ట్ నుంచి కంపల్సరీ 100% క్వెషన్ వస్తది చూడండి ఒకసారి. ఓకేనా. సో నెక్స్ట్ కొల్లాయిడ్స్‌కి సంబంధించి లాస్ట్ చాప్టర్ వచ్చి మనకి కొల్లాయిడ్స్ సంబంధించి. సో ఇందులో మనకి ఏంటంటే గోల్డ్ నంబర్ కానివ్వండి, కొల్లాయిడల్ సిస్టమ్ కానివ్వండి, లియోఫోబిక్ కొల్లాయిడ్స్ కానివ్వండి, లయోఫోబిక్ కొల్లాయిడ్స్ కానివ్వండి. సో అవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ లియోఫోబిక్ కొల్లాయిడ్స్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చి మనకి ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చి మనకి టిండాల్ ఎఫెక్ట్ కానివ్వండి, బ్రౌనియన్ మోషన్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కోయాగ్యులెంట్స్ కానివ్వండి, కోయాగ్యులెంట్ పవర్ కానివ్వండి, అది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్లోక్యులేషన్ కూడా మనకి ఆ కాన్సెప్ట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్‌గా 3 టాపిక్స్ సంబంధించి ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ సంబంధించి కంప్లీట్ మెటీరియల్ అనేది మీ ముందు ఉంచడం జరిగింది. సో ఈ రివ్యూ చూసిన తర్వాత నిజంగా మెటీరియల్ బాగుంది.
అని అనుకుంటేనే మీరు మెసేజ్ చేసి ఆర్ కాల్ చేసి మెటీరియల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకవేళ మీరు మెటీరియల్ తీసుకోవాలనుకుంటే 9347428177కి కాల్ చేసి మీరు మెటీరియల్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వారికి ₹200 డిస్కౌంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి యాప్‌లో టెస్ట్ సిరీస్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ కనుక మీరు వాట్సాప్‌లో షేర్ చేసినట్లయితే మెటీరియల్ ప్రైస్ పైన మీకు ₹200 డిస్కౌంట్ అనేది డైరెక్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి మెటీరియల్‌కి సంబంధించినటువంటి రివ్యూ. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఫ్రీ మెంటర్‌షిప్ అనేది అందించడం జరుగుతుంది. సో ఎగ్జామ్ టైమ్‌లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వెషన్స్ కానివ్వండి అందులో షేర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.